వచ్చి తీరుతుంది. జీవితంలో ఉన్న అంశాలే కవిత్వంలో ఉంటాయి. కవిత్వంలో ప్రత్యేకంగా ఒక అంశం ప్రత్యేకంగా కనిపించకపోవచ్చు, కానీ జీవితంలో ఉన్నదాన్ని కవి మాత్రం చూస్తాడు. రవిగాంచని చోట కవిగాంచుడు అనే మాట అదే. కొత్తగా తయారు చేసే శక్తి తనకున్నదని అనుకోనక్కర్లేదు, కానీ ఎవరు గమనించినటువంటి ఒక కొత్త కోణాన్ని, కొత్త అందాల్ని, కొత్త పార్శ్వాల్ని తప్పకుండా కవి అనుభవంలోకి తీసుకొస్తాడు, మనందరి అనుభవంలోకి తీసుకొస్తాడు. కనుక కవి వర్ణించేవాడు కవి అని మనం మొదటి నుంచి చదువుకుని, దాంట్లో ఈ వర్ణనలో అత్యంత కీలకమైనటువంటిది అలంకారం. కాబట్టి అలంకారం మీద చాలా చర్చ జరిగింది. కవిత్వ నిర్వచనాలలో కవిత్వం అంటే ఏంటిది అనే చర్చల్లో అలంకారం అనేటువంటిది చాలా కీలకమైంది, చాలా ప్రధానమైంది అనే చర్చ కూడా జరిగింది. భరతుడి తర్వాత లక్షణకారుల్లో, అలంకారికుల్లో, అంటే సాహిత్యం గురించి కవిత్వం గురించి చర్చించిన వాళ్ళందరినీ కూడా లక్షణకారులు లేదా అలంకారికులు అంటాం. ఈ అలంకారికులు గాని లక్షణకారులు గాని భరతుడు మొదలు మనకు ఎక్కువ సాహిత్య శాస్త్రాన్ని గురించి మాట్లాడినటువంటి, చర్చ చేసినటువంటి వ్యక్తి అయితే, అతని తర్వాత భామహుడు. ఈ భామహుడు తను ప్రధానంగా అలంకారాల గురించే చర్చించాడు. శబ్దార్థం సహితం కావ్యం అని చెప్పినటువంటి నిర్వచనం అది కవిత్వానికి చాలా మూలమైంది అని చెప్పి మనం అందరం ఇంతకుముందు చదువుకున్నాం. అది చెప్పిన వాడు భామహుడు. అయితే ఈ శబ్దార్థాలు అన్ని కవిత్వం అవుతాయంటే కాదు, అలంకరించిన శబ్దార్థాలు మాత్రమే కవిత్వం అవుతాయి అని కూడా భామహుడే చెప్పాడు. ఈ భామహుడిని భామహాలంకారం ఆయన చర్చించిన అంశాలన్నింటినీ కూడా భామహ అలంకారం అని గాని కావ్యాలంకారం అని గాని పిలుస్తుంటారు. అంటే కావ్యానికి కవిత్వానికి అలంకారం ఉంటుంది, అలంకరణ ఉండకుండా కవిత్వం ఉండదు అని మొట్టమొదటగా చెప్పినటువంటి వ్యక్తి, అంటే బలంగా చెప్పినటువంటి వ్యక్తి భామహుడి. భరతుడు చెప్తాడు, కానీ భరతుడు రసవాది. ఆయన రసాల గురించినటువంటి చర్చ ప్రధానంగా చేశాడు, నాటకం గురించి ఎక్కువ చర్చ చేశాడు. కానీ సాహిత్యం గురించి ఎక్కువ చర్చ చేసి సాహిత్యంలో అనివార్యంగా శబ్దార్థాలతో కూడినటువంటి అలంకారాలు ఉంటాయి అని, అలంకారాలతో కూడినటువంటి శబ్దార్థాలు ఉంటాయి అని ప్రధానంగా చర్చించినటువంటి వాడు భామహుడు. కాబట్టి ఈ అలంకారాల విషయం వచ్చినప్పుడు భరతుడు 4 అలంకారాలు చెప్పాడు. కానీ భామహుడు దగ్గరికి వచ్చేసరికి 38 అలంకారాలు చెప్పాడు. అంటే అలంకరణ ఎన్ని సంఖ్యలైనా పెంచుకోవచ్చు, వాళ్ళ చర్చను బట్టి, వాళ్ళ చర్చా శక్తిని బట్టి అలంకారాలు పెంచుకుంటూ పోయారు. అంటే 4 అలంకారాల్ని భరతుడు చెప్తే, 38 అలంకారాల్ని భామహుడు చెప్తే, రుద్రటుడు అనేటువంటి అతను వచ్చి 73 అలంకారాలు చెప్పాడు. మనకందరికి తెలిసినటువంటి జయదేవుడు, అష్టపదులు రాసినటువంటి జయదేవుడు 106 అలంకారాలను చెప్పాడు. అప్పయ్య దీక్షితులు అనేటువంటి మరొక లాక్షణికుడు 124 అలంకారాలు చెప్పాడు. ఇట్లా సంఖ్య మనం కూడా ఇప్పుడు వచన కవిత్వంలో ఉండేటటువంటి అన్ని ఇందులో ఇవ్వకపోతే మనం కూడా అలంకారంకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చర్చ చేస్తే ఇంకా అలంకారాల సంఖ్య పెరుగుతూ పోవచ్చు. కానీ ప్రధానంగా ఉండేటటువంటి అలంకారాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటిది అలంకారం? అలంకారం అంటే మనందరికీ తెలిసినటువంటిది ఉన్నదాన్ని అందంగా తయారు చేసుకోవడం. కావ్యం గ్రాహం అలంకారాత్ అన్నాడు. ఎవరు? వామనుడు అనేటువంటి ఒక లాక్షణికుడు. ఆయన ఏం చెప్పాడు అంటే కావ్యం గ్రాహ్యం అలంకారాత్ అన్నాడు. కావ్యం అనేటువంటి దాన్ని మనం స్వీకరిస్తాం. ఎట్లా స్వీకరిస్తామంటే అలంకారాల ద్వారానే గ్రహిస్తాము, లేదా అలంకారాలు ఉన్నదాన్నే కవిత్వం అని ఆమోదిస్తాము. కావ్యం గ్రాహ్యం అలంకారాత్ అంటే మనం అలంకారాలతో కూడుకున్నటువంటి శబ్దార్థాలని మాత్రమే కావ్యం అని అంగీకరిస్తాము, ఆమోదిస్తాము. ఏంటిది మరి అలంకారం అనే దానికి కూడా ఆయనే ఒక నిర్వచనం ఇచ్చాడు. చాలా సూటిగా ఉండేటటువంటి నిర్వచనం. అలంకారం అంటే ఏంటిది అంటే సౌందర్యం అలంకార అన్నాడు. అలంకారం అంటే ఏంటిదో కాదు, సౌందర్యమే అన్నాడు.
ఎవరికి వాళ్ళం మనం అందరం అందంగా కనబడాలనే ప్రయత్నం చేస్తాం. ఎంత కాదన్నా మనం వెళ్ళేటప్పుడు క్రాప్ దూపుకొని వెళ్తాం. ఎవరు మన ఇంటికి మన కోసం వచ్చిండ్రు అని అంటే కూడా ఉన్న ఫలానా వెళ్ళదలుచుకున్నా కూడా అప్పటికి ఒకసారి అద్దం ముందు చూసుకొని కరెక్ట్ ఉన్నామో లేదో చూసుకొని పోతారు. కాబట్టి అలంకారం అనేటువంటిది ఏ రూపంలో ఉంటది అంటే చాలా రూపాల్లో ఉంటుంది. కానీ అలంకారం అనేటువంటి దాని ప్రయోజనం ఏంటిది అంటే అందం. అందంగా కనబడాలని స్త్రీలు గాని, పురుషులు గాని, ప్రకృతి గాని, ఇళ్ళు గాని, వాడ గాని, కాలనీ గాని, పట్టణం గాని, పల్లె గాని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రతిదీ అందంగా ఉండడం కోసం చేసే ఒక ప్రయత్నమే అలంకారం. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, తయారు చేసుకోవడం. ఇంకా కొంతమంది అంటుంటారు మన తెలంగాణలో అయితే బయటికి పోతున్నప్పుడు తయారుగా అంటారు, కొందరు తయారుగా అంటారు. ఈ తొందరగా తయారుగా అనేటువంటి మాట ఏంటి? తయారవడం ఏంటి? రెడీగా అంటారు ఇంగ్లీష్ లో అయితే. తయారనే మాట కాకపోతే రెడీగా అంటారు. రెడీ అనే మాట ఏంటిది? ఇప్పుడు రెడీగా లేమా? రెడీగానే ఉన్నాము, కానీ మళ్ళీ ఇక్కడ కూర్చోవడానికి ఒక రెడీ ఉంటుంది, బయటికి పోవడానికి ఒక రెడీ ఉంటుంది. ఇక్కడ కూర్చోవడానికి ఒక రకంగా తయారు కావాలి, బయటికి పోవడానికి ఒక రకంగా కావాలి. ఇది తయారు కావడం లేదా రెడీ కావడం లేదా అందంగా తీర్చిదిద్దుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అలంకారం అన్నాడు. ఈ అలంకారం అనేటువంటిది మనిషికే కాదు, స్త్రీలకు పురుషులకే కాదు, ఇంటికే కాదు, వాడకే కాదు, పల్లెకే కాదు, గ్రామానికే కాదు, అది కవిత్వానికి కూడా ఉంటుంది, భాష కూడా ఉంటుంది. మనం అక్కడ మొదలైతే కవిత్వం తెలుస్తుంది. కాబట్టి భాషకు కూడా అలంకారం ఉంటుంది, భాషకు కూడా అలంకారం ఉంటుంది, భాషకు కూడా అలంకరణ చేసేవాళ్ళు ఉంటారు. అట్లనే భాషకు అలంకరించినప్పుడు, పదాల్ని అలంకరించినప్పుడు అది కవిత్వం అవుతుంది అనేటువంటిది దీంట్లో సారం. కాబట్టి ఈ అలంకారం లేకుండా ఎవరం కూడా ఏ ఒక వాక్యాన్ని కూడా బయటకు వదలం. రాసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కనీసం వ్యాకరణం అన్నా చూసుకుంటాం. ఆ వ్యాకరణం అనేటువంటిది కూడా అది శాస్త్రం, కానీ ఆ శాస్త్రం కూడా అలంకారంలోంచి వచ్చింది. అంటే మానవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడితే బాగుంటుందా, ఇట్లా మాట్లాడితే బాగుంటుందా అనే దాంట్లోంచే వచ్చింది. అంటే బాగుండేటట్టు భాషను తయారు చేయడమే అలంకారం. బాగుండేటట్టు శబ్దాన్ని కానీ అర్థాన్ని కానీ తయారు చేయటమే అలంకారం. దీనికి ఏం చేయాలి మరి అని అంటే మనందరికి తెలిసిందే, శబ్దాన్ని కానీ అర్థాన్ని కానీ అలంకరించేటటువంటి లేదా అందంగా రూపొందించేటటువంటి విధానమే అలంకారం. ఆ అలంకారాల్ని మనం మాట్లాడుకునేటప్పుడు దండి ఒక మాట అన్నాడు, కావ్యం శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అన్నాడు. అంటే కావ్యం అలంకారాలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే శోభిస్తుంది. శోభించడం ఏంటిది? శోభ అనేటువంటిది కూడా ఒక రకంగా అందమే. కాబట్టి అలంకారాలతో ఉన్న దాన్నే శోభ అని అంటాం. అప్పుడు మాత్రమే అది శోభిస్తుంది. మనిషి అయినా శోభించడం లేదా కావ్యమైనా శోభించడం. ఆ అలంకారం అనేటువంటి దానికి ఏం చెప్పాడు అని అంటే, అది వస్త్రధారణతో అలంకరించుకోవడం. మనిషి అయితే వస్త్రధారణతో అలంకరించుకుంటాడు. కుట్టేటప్పుడు ఫ్యాషన్ రకరకాలుగా గుర్తించుకుంటాం. అందరం వస్త్రాలే ధరించినప్పటికీ మళ్ళీ దీన్ని అందంగా ఉండేటటువంటి దానికి క్లాత్ సెలెక్షన్ దగ్గర నుంచి, వస్త్రాల యొక్క ఎంపిక దగ్గర నుంచి, వస్త్రాల యొక్క కుట్టు పని దగ్గర నుంచి, వస్త్రాల యొక్క ధరించేదాకా మనం రకరకాలుగా దాన్ని అలంకరించుకుంటాం. అంటే కొనేటప్పుడు ఒక అలంకార దృష్టితో చూస్తాం, దాన్ని సౌందర్య దృష్టితో చూస్తాం. కొన్న తర్వాత కుట్టించేటప్పుడు ఒక సౌందర్య దృష్టితో చూస్తాం. కుట్టించిన తర్వాత కూడా, ఉతికిన తర్వాత కూడా శుభ్రపరచాలని అనుకుంటాం. శుభ్రపరిచిన తర్వాత కూడా మనందరికి తెలిసిందే మళ్ళీ దాన్ని ఐరన్ చేయాలని అనుకుంటాం. ఇస్త్రీ చేయకుండా మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అది మళ్ళీ దానికి ఎక్కడ ముడతలు పడాలో అక్కడే ముడతలు పడాలి. ఒకవేళ ఆయన తొందరగా ఇస్త్రీ చేసినట్లయితే ఆయన అంటాం ఇస్త్రీ చేయరాదని కూడా అంటాం. ఇతనికి ఇస్త్రీ చేయరాదని ఎందుకంటాం అంటే, ముడతలు పడేటప్పుడు ఎక్కడ ముడతపడాలో చూసుకోవటం అనేటువంటిది కూడా ఒక భాగం. అది మనం ఇస్త్రీ చేసినప్పటికంటే ఇస్త్రీలో నిపుణుడైనటువంటి అతను చేసినప్పుడు ఆ ఇస్త్రీ పక్కాగా ఉంటుంది, అంటే చాలా అందంగా ఉంటుంది.
ఈ అందంగా ఉండడం అనేటువంటి దానికోసం మనం చాలా తాపత్రయపడతాం. అది శబ్దార్థాలను అందంగా ఉండేటట్టు తయారు చేసి రూపొందించేటటువంటి ఒక పని అది అలంకారం అన్నాడు. ఆ అలంకారాన్ని మనం దృశ్యం తీసుకొని ఉన్నప్పుడు ఈ దానికి మనిషి అయితే వస్త్రధారణ దగ్గర నుంచి ఇంకా కొంతమంది ఏం చేస్తారట, సుగంధ లేపనాదులు అంటే పౌడర్ రాసుకోవడం, వాళ్ళైతే స్ప్రే సెంటు కొట్టుకుంటారు లేదా స్ప్రే కొట్టుకుంటారు, రకరకాల పద్ధతిలో ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఇంకా దానికి చిన్నదో పెద్దదో ఆడవాళ్ళు అయితే నగలు కూడా ధరిస్తారు. ఇప్పుడైతే మగవాళ్ళు కూడా చెవులకి మళ్ళీ చిన్న చిన్న రింగులో ఏవో ఆ పోగులో ధరిస్తున్న సందర్భం అంటే చాలా అందంగా ఉంటుంది. నేను మీ అందరికి మళ్ళీ అంత వివరంగా చెప్పక్కర్లేదు. మనం ఒకసారి ఈ దృష్టికోణంలోంచి గమనిస్తే ప్రతి మనిషి ఒక అలంకారం చేసుకోకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ప్రతి మనిషికి ఒక అలంకార దృష్టికోణం ఉంటుంది. ఆ దృష్టికోణం తన ముఖానికి అనుగుణమైనటువంటి ఏదో తెలుసుకునేటటువంటి దాంట్లోనే ఉంటుంది. కాబట్టి తన ముఖానికి తన శరీరానికి ఏ రకమైనటువంటి అలంకారం కావాలో చేసుకోవటం అనేటువంటిది మనిషికి ఎట్లా తెలుస్తుందో తెలుసుకుంటాము. అట్లాగే కవిత్వానికి కూడా తప్పనిసరిగా దాంట్లో భాషను అలంకరించుకునేటటువంటి పద్ధతి కవిని బట్టి తాను సొంతంగా నిర్ణయించుకుంటాడు, ఏ అలంకారం ఎప్పుడు వేయాలి అనేటువంటి అర్థంలో చేసుకుంటాడు. కాబట్టి సౌందర్య దృష్టి అనేటువంటిది ఆదిమ మానవుడి నుంచి వాళ్ళ దాకా ఉంది. మొత్తం మానవ చరిత్ర అంతా గమనిస్తూ ఆ పరిణామం అంతా చూసుకుంటూ వచ్చినప్పుడు ఈ అలంకరణ లేకుండా ఎప్పుడూ లేడు. ఆకులతో అలంకరించుకున్నాడు, ఇతరత్ర కూడా అలంకరించుకున్నారు, రకరకాల అలంకరించుకున్నాడు. ఆ అలంకరించుకునేటటువంటి దృష్టిని సాహిత్యంలో భాషకు అలంకరించేటటువంటి ఒక పనిని మనకు ఈ అలంకారాలు చర్చిస్తాయి. కాబట్టి ఈ అలంకారాలకు సంబంధించినటువంటి ఈ కోణాన్ని తెలుసుకోవడం అనేటువంటిది మనం ప్రధానంగా పెట్టుకుంటాం. అట్లనే భాష అనగానే మనకు అందరికి తెలిసినటువంటిదే, భాషలో ఏముంటాయి, శబ్దార్థం సహితం అన్నాడు. సాహిత్యం అనే దానికి నిర్వచనం ఇచ్చిన భామవుడు శబ్దార్థం సహితం అన్నాడు. ఈ శబ్దార్థాలకు సంబంధించినటువంటి అలంకారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ శబ్దం లేకుండా అర్థం లేకుండా కవిత్వం ఉండదు, భాష ఉండదు. అసలు కవిత్వం అయినా కాకుండా కూడా మామూలుగా మాట్లాడేటటువంటి వ్యావహారిక భాషలో కూడా అనేక రకాలైనటువంటి అలంకారాలతో కూడినటువంటి భాష ఉంటుంది. మాట్లాడుతూ అనేటటువంటి మాటలు మనకు చాలా వరకు మనం తీసుకోవచ్చు. అట్లా అలంకరించకుండా మాట్లాడు. సరే, టికెట్లు ఇస్తున్నాడు, బస్సులో టికెట్లు ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు బస్సు పైన చెక్కింగ్ ఉంటారని ఆపి మరీ టికెట్లు ఇచ్చేవాడు. ఆయన అంటున్నాడు, దిగిన తర్వాత ఇంకా చాలాసేపు పడుతుందని ఒక ఆయన అన్నాడు. ఆయన ఎప్పుడు మునుము పట్టిన దగ్గర ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు తేలాలి, ఆయన మునుము పట్టిన దగ్గర ఉన్నాడు అన్నాడు. ఆ మునుము పట్టిన దగ్గర నుంచి ఇక్కడికి రావడం అంటే పంట పండేదాకా ఎంత టైం పడుతుందో అంత టైం అని అట్లా అలంకారిక దృష్టితో మాట్లాడుతుంటాం మనం చాలా మంది తెలియకుండా. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, కానీ భాషను అలంకరించుకోకుండా మాట్లాడేటటువంటి ఉండరు. మనుషులు కూడా అలంకరించుకోకుండా కనబడేటటువంటి మనుషులు కూడా అట్లనే భాషను అలంకరించకుండా ఎవరు దాదాపుగా మాట్లాడే పరిస్థితి. ఈ అలంకరణలో నీదైనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు నువ్వు కవి. ఆ నీదైనటువంటి ప్రత్యేకత కోసం ఈ చర్చ జరిగినప్పుడు ఆ భరతుడి దగ్గర నుంచి భామహుడి దగ్గర నుంచి ఆనందవర్ధనుడు కూడా అలంకారానికి సంబంధించినటువంటి ఒక ప్రస్థానాన్ని నిర్మించి ఆయన ధ్వని అనే ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వాడు ఆనందవర్ధనుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా అలంకారాలకు సంబంధించిన వామనుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా రుద్రుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలంకారాలకు సంబంధించిన పెద్ద పెద్ద చర్చలు చేశారు. కాబట్టి కవిత్వంలో అలంకారానికి సంబంధించినటువంటి ఒక చర్చను అలంకార ప్రస్థానం అంటే ఇదొక పరిణామం, ఇదొక చారిత్రక పరిణామంగా చెప్తూ దీన్ని ఒక ప్రస్థానంగా భావించేటటువంటి అలంకార సంప్రదాయం అనే భావించేటటువంటి పద్ధతి కూడా మనకు ఉన్నది. కాబట్టి అలంకార సంప్రదాయం, అలంకార ప్రస్థానం అనేటువంటిది మనం మాట్లాడుకునేటప్పుడు మనకు అందరికి ఇందాకనే అనుకున్నాం శబ్దం అర్థం. కాబట్టి అలంకారాలు కూడా శబ్దాలంకారాలు ఉంటాయి, అర్థాలంకారాలు. శబ్దాన్ని అలంకరించేటటువంటి పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే మన పూర్వీకులైనటువంటి లాక్షణికులు శబ్దాన్ని ఎట్లా అలంకరించవచ్చో దాన్ని వర్గీకరించి చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అర్థాల్ని ఎట్లా వర్గీకరించారు అనేటువంటిది వర్గీకరించి చెప్పినటువంటి మాటలు కూడా అది తెలుగు బాగా చదువుకున్న వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు పండితులందరికీ కూడా చెప్పేటటువంటి అలంకారాలు కొన్ని ఉన్నాయి.
మనకి హై స్కూల్లో కూడా మనం తెలుగు భాష నేర్చుకునేటప్పుడు అలంకారాలకు సంబంధించి తప్పకుండా చెప్తారు. సంధులు సమాసాల తర్వాత చెప్పేది అలంకారం. కాబట్టి అలంకారాలు మనకు కొన్ని అంతకుముందే తెలిసి ఉండవచ్చు. అలాంటి అలంకారాల్ని వచన కవిత్వంలో అన్వయించుకొని చెప్పడం అనేటువంటిది ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి పని. కాబట్టి ఈ అలంకారాల్లో వీటికి సంబంధించి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. అంటే మనకు అన్ని తెలిసిన విషయాలే అయినప్పటికీ ఈ అలంకారాల మీద చాలా చర్చ జరిగిందని చెప్పడానికి ఈ మాట వాడుతుంది. అందుకని అలంకార చంద్రిక అనే పేరుతో వాగీశుడు ఒక పుస్తకం రాశాడు. అట్లనే కావ్యాలంకార సంగ్రహం అనేటువంటి పేరుతోని విద్యానాథుడు ఒక సంస్కృతంలో ఒక అలంకార గ్రంథాన్ని రాశాడు. ఇక తెలుగులో కూడా చాలా అలంకార గ్రంథాలు వచ్చినాయి. దాంట్లో విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమని అనేటువంటిది, రామరాజభూషణుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో భాగమైనటువంటి రామరాజభూషణుడు నరసభూపాలీయం అనేటువంటి పేరుతో ఒక అలంకార లాక్షణిక గ్రంథాన్ని రాశాడు. ఆ నరసభూపాలీయంలో కూడా అలంకారానికి సంబంధించిన చర్చనే ఎక్కువ చేశాడు. అంటే ఈ అలంకారాల యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నదో చెప్పడానికి ఈ పుస్తకాలు, ఇంకా నేను చెప్పని కూడా చాలా అలంకారాలకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాల ఆధారంగా మనం గుర్తించవలసినటువంటి అంశం ఏంటంటే, కవిత్వంలో అలంకారాలు అనివార్యం. అలంకారాలు లేకుండా కవిత్వం ఉండదు. అలంకరించేటటువంటి పనిలో కవి ఎంతవరకు సఫలీకృతుడైతాడు, ఆ అలంకారం వినూత్నంగా ఉండి అందరిని ఆకర్షిస్తున్నదా లేదా అనేటువంటి దానికోసం కవి నిరంతరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించడం కోసమే మనం ఇవాళ ఈ అలంకారాలు, కవిత్వంలో అలంకారాలు ఏ స్థాయిలో ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇందులో ఇంకొక తమాషా, ఈ అలంకారాలు కూడా ఎక్కువైతే కష్టం. వల్ల అదే వామనుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఉచితస్య అంటే ఉచితంగా ఔచిత్యంతో కూడినటువంటిదే అలంకారం అని కూడా చెప్పాడు. ఎక్కువైతే అలంకారాలు అవి ఉచిత స్థాన విన్యాసాది అలంకృతి పరంకృతి అన్నాడు. అంటే ఉండవలసినటువంటి అలంకారం ఉండవలసిన చోట ఉంటేనే అది అలంకారం అని అంటారు అని. తగిన చోట ఉండేది, తగిన రీతిగా ఉండేది అలంకారం. తగిన చోట కాకుండా ఒక అలంకారాన్ని ఇంకో చోట వేసుకుంటామంటే కూడా కష్టం. కాళ్లకు కడియాలు ఉంటాయి, మనందరికి తెలిసిందే. వెనకట మగవాళ్ళ, మా చిన్నప్పుడు కూడా మగవాళ్ళకు కూడా బేడీలు ఉండేవి, కాళ్ళకు బేడీలు ఉండేవి, కడియాలు ఉండేవి. ఆ బేడీలు కడియాలు అనేది అది మగవాళ్ళకు కూడా అలంకారంగా ఉండేది. అది చేతులకు కనుక వేసుకుంటే అది అనలంకారం, అంటే అనౌచిత్యం. కాబట్టి ఔచిత్యం అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి విషయాన్ని మనకు వామనుడు ప్రధానంగా చెప్పాడు. ఉచిత స్థానం అంటే ఉచిత రీతిగా ఉండాలి అది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అలంకారాలే కవిత్వం కనుక ఇష్టం వచ్చినట్టు అలంకార ప్రయోగాలు చేస్తే మళ్ళీ కవిత్వం యొక్క శోభ పోతుంది. మనందరికి తెలిసిందే, బాగా వస్త్రం మీద వస్త్రం వేసి అలంకారం మీద అలంకారం వేస్తే ఏమంటారు? గంగిరెద్దు లాగుంది అని అంటారు. మెడ నిండా అనేక ఆభరణాలు, ఒక ఆభరణాలు కాక చాలా ఆభరణాలు వేసుకొని ఇక్కడ మొత్తం నిండా ఆభరణాలు వేసుకుంటే మనిషి ముఖం కనపడకుండా ఆభరణాలు వేసుకుంటే కూడా అది కూడా రకరకాల మాటలతో అంటారు. గంగిరెద్దు అనొచ్చు, ఇంకా వేరే మాటలతో కూడా అంటారు. అంత వివరానికి. అందుకనే నేను రవీంద్రనాథ్ ఠాగూర్ ఉదాహరణ మీకు చెప్తాను. రాజకుమారుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అతిగా అలంకరించి పంపిస్తే అలంకారాలు ఎక్కడ మార్చుకునేటువంటి అనేటువంటి దృష్టి ఉన్నప్పుడు అనివార్యంగా ఒక ఔచిత్యంతో కూడినటువంటి అలంకారం మాత్రమే ఉండాలి తప్ప, ఔచిత్యం లేనటువంటి విధంగా అలంకారాలు ధరించి ఉంటే నీ యొక్క ఆనందం దెబ్బతినే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని నీ రుచి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మనం వంట చేస్తాం, మనందరికి తెలిసిందే. ఆ వంటలో ఎటు ఉప్పు రుచిగా ఉంటుందని ఉప్పు ఎక్కువ వేసినా, నూనె రుచిగా ఉంటుందని నూనె ఎక్కువ వేసినా దాని రుచి చెడిపోవచ్చు. కాబట్టి ఏమంటున్నాడు వామనుడు అంటే, తగిన రీతిలో తగిన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అది అలంకారం శోభిస్తుంది. కానీ అలంకారాలు ఎక్కువైతే కూడా
అది వికృతి అవుతుంది అనేటువంటిది చెప్పదచ్చు. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే శృతి మించినప్పుడు అది వికృతి అవుతుంది. శృతి మించకుండా దానికి అనువుగా మనకి బ్యూటీ స్పాట్ పెడతారు, ఒకటో రెండో చుక్కలు పెడతారు. ఆ బ్యూటీ స్పాట్ ఒకటి ఉంటే ఏం కాదు, ఇంకొక చుక్క బొట్టు ఉన్నా కూడా ఏం కాదు. ఒక బొట్టు ఒక బ్యూటీ స్పాట్ రెండు చాలా అందంగా ఉన్నాయని ముఖమంతా చేస్తే ఏమంటారు? అట్లాంటి పరిస్థితులలో కూడా అలంకారాల్ని ఎంత వాడాలో, ఏ రీతిలో వాడాలో, ఏ తగిన విధంగా వాడాలో, ఏ స్థాయిలో వాడాలో అనేటువంటి దాని గురించి స్పృహతో ఉండాలనేటువంటి విషయాన్ని వామనుడు చెప్పాడు. కాబట్టి వామనుడు చెప్పిన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు అనే దానికోసం ఈ మాట చెప్తున్నాం. కాబట్టి శోభా హేతువులు అంటే అందంగా కనిపించడానికి హేతువులైనటువంటిది అలంకారం. అందంగా కనిపించేటటువంటి భాషను తయారు చేయడం కోసం మనం ఉపయోగించేటటువంటి శబ్దార్థాలకు సంబంధించిన అలంకారం. అది మనకందరికీ చిన్నప్పుడే 9వ తరగతి 10వ తరగతిలో చెప్పిన విషయాలు. శబ్దాలంకారాలు కొన్ని ఉంటాయి, అర్థాలంకారాలు కొన్ని ఉంటాయి. అందుకని శబ్దాలంకారాలు ఏవో మీరు ఇప్పటికే చాలా మంది గుర్తించవచ్చు, అర్థాలంకారాలు ఏవో కొన్ని ఇప్పటికే అందుకని శబ్దాలంకారాలు ఏవో మీరు ఇప్పటికే చాలా మంది గుర్తించవచ్చు, అర్థాలంకారాలు ఏవో కొన్ని ఇప్పటికే చాలా మంది గుర్తించవచ్చు. వాటి గురించి మనం మాట్లాడుకుంటూ వచన కవిత్వంలో అన్వయం చేసుకుంటాం. ఇందాకనే చెప్పాను, సంఖ్య కూడా ఎంతైనా పెంచుకుంటూ పోయారు. ఎక్కడ 4 అలంకారాల దగ్గర మొదలుపెట్టినటువంటి భరతుడు 4 అలంకారాల గురించి అంటాం. కాబట్టి ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంత వాడాలి వాడొద్దు అనేటువంటిది మళ్ళీ వామనుడు ఎప్పటికి మనకు కర్ర పట్టుకొని రెడీగా ఉంటాడు. నువ్వు ఎక్కువ వాడితే అగో చెడిపోతుందని చెప్తాడు. ఎంత వాడాలో అంతే వాడాలి. ఆ ఎంత వాడాలి అనేటువంటిది వృత్యానుప్రాస వాడతామా, అంత్యానుప్రాస వాడతామా, అనుప్రాస వాడతామా అనేటువంటిది మన ఇష్టం. ఎంత వాడాలో చూసుకోవాలి. అభంగ తరంగ మృతంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలం అనే అట్లా ఉంటుంది. ఇంకొక పాదం కూడా ఇట్లా ఈ టా అనేటువంటిది అటజని కాంచే అనేది అభంగ తరంగ మృదంగ అనే మాటలు ఈ తరచుగా వస్తున్నాయి కనుక మనం ఈ అనుప్రాస అలంకారం అని అంటాం. అట్లనే శ్రీశ్రీది కూడా మనకు ఒక మాట ఉంది, ఎటునే చూచలాలంకారపు మఠమాయల నటనల పడి నలిగిన అని అంటాడు. ఎటునే చూచిన చటులాలంకారపు మఠమాయల నటనలలో అంటాడు. అంటే ఈ టా అనేటువంటి వర్ణం అనేక సార్లు వస్తుంది కనుక ఇది శబ్దంలో ఒక శోభను కలిగిస్తుంది. అది చివర్లో ఉంటే అంత్యప్రాస అంటాం, తరచుగా వస్తే అనుప్రాస అంటాం, తిరిగి తిరిగి వస్తే వృత్యనుప్రాస అంటాం. కాబట్టి ఈ వృత్యనుప్రాస, అనుప్రాస, అంత్యానుప్రాస చివరిలో ఉంటే అనుప్రాస. నీవేళ కడగి లేచితివి ఇటు లే మాను, లే అనేది విరిచి మాను అన్నాడు. లే మాను అని అక్కడికి విరిచి లే అనేదాన్ని మాను అనేదాన్ని విరిచి చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి. ఈ 3 అర్థాలు. లే మానవేని అని మళ్ళా తీశాడు. లే మానవేని విల్లందుకొనుము లీలంగేలను అంటే లే కాడ 2 సార్లు విడదీయటం వల్ల ఒక అందం, లేమ అనేది 2 అర్థాలలో ప్రయోగించడం ఒక అందం. ఇది యమకాలంకారం, అనేది అనుప్రాసాలంకారం లేదా ప్రాసాలంకారం. రెండవది యమకాలంకారం. యమకాలంకారం అనేటువంటిది కూడా అందంగా ఉంటుంది, చాలా మంది వాడుతుంటారు. ఇది చెప్తానికి సంబంధించితే ఒక కొత్త అర్థాన్ని కనుక మనం సూచించినట్లయితే దాన్ని యమకాలంకారం. దానికి ఉదాహరణ ఏమన్నాడు అంటే, మనకందరికి తెలిసిందే పోతన పద్యం ఉంటుంది, లేమా ధనుజుల గెలవగ లేమా. చాలా మంది అలంకారాలు చెప్పేటప్పుడు కూడా ఈ పద్యమే చెప్తాం. లేమా ధనుజుల గెలవగ లేమా, నీవేళ కడగి లేచితివి. లే మా కంద పద్యంలో ఉంటుంది. ప్రతి మొదటి పదం లేమా లేమా అని నడుస్తుంది. అది 4 పాదాల్లో లేమా ఉంటుంది, 4 అర్థాల్లో వాడతాం. లేమా అంటే ఒక స్త్రీ, లేమా ధనుజుల గెలవగా లేమా, ధనుజుల గెలవగలేమా. ఇక్కడ లేమా అనే అర్థం, గెలవగలేమా
యోగ్యతకు సంబంధించిన అర్థంలో వాడతాం. నీవేళ కడగి లేచితివి ఇటు లే మాను, లే అనేది విరిచి మాను అన్నాడు. లే మాను అని అక్కడికి విరిచి లే అనేదాన్ని మాను అనేదాన్ని విరిచి చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి. ఈ మూడు అర్థాలు. లే మానవేని అని మళ్ళా తీశాడు. లే మానవేని విల్లందుకొనుము లీలం గేలను అంటే లేకాడ 2 సార్లు విడదీయటం వల్ల ఒక అందము, లేమ అనేది 2 అర్థాలలో ప్రయోగించడం ఒక అందం. ఇది యమకాలంక. అది బాగా ప్రాచుర్యంలో ఉండేటటువంటి ఇంకొక పాటలో ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏమంటే గద్దర్ ఒక పాట రాశారు. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు అన్న ఒక పాటలో ఆయన ఏమంటాడంటే, చక్కెర ధర చూడంగానే నాగులో నాగన్న, చక్కెర వచ్చి పడిపోతే నాగులో నాగన్న. చక్కెర అనే మాట 2 అర్థాలలో వాడాడు. చక్కెర ధర ఇనంగానే అంటే అక్కడ షుగర్ అనే అర్థం. చక్కెర వచ్చి పడిపోతే అంటే ఇక్కడ షుగర్ అనే అర్థం కాదు. చక్కెర అంటే తిరగడం, తిరిగి పడిపోయినా అని, తల తిరిగి పడిపోయినా అనే అర్థం. చక్కెర వచ్చి పడిపోయిండు అంటే ఒకసారి షుగర్ అనే అర్థం, ఒకసారి తల తిరిగి పడిపోయిండు అనే అర్థం. ఈ 2 భిన్న అర్థాల్లో ఒకటే మాట ప్రయోగించినట్లయితే అది యమకం ఉంటుంది. అది విరుపు వల్ల కూడా చేయవచ్చు. అలాంటి మాట ఏంటిది అని అంటే మనందరికి తెలిసిందే. బాపురెడ్డి అని, జయబాపురెడ్డి అనే ఒక కవి, పైరవి ఉంటే పై రవి దిగి వస్తాడు అన్నాడు. కలికాలంలో, ఆధునిక కాలంలో పైరవి ఉంటే అని పైరవి అనే మాటను విడదీసి పై రవి దిగి వస్తాడు అన్నాడు. పైరవి ఉంటే పై రవి దిగి వస్తాడు అన్నాడు ఆయన ఆధునిక వచన కవిత్వంలో. అంటే వచన కవిత్వంలో కూడా యమకాలంకారం ఉందంటే ఉంది. భాషలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వచన కవిత్వంలో కూడా ఉంటుంది. కాబట్టి వచన కవిత్వంలో బాపురెడ్డి అనేటువంటి కవి ఈ యమకాన్ని ప్రయోగించారు. పైరవి ఉంటే పై రవి భూమి మీదకి వస్తాడు అని చెప్పేటటువంటి దాంట్లో పైరవి అనే దాన్ని విరిచి పై రవి అని విరిచినప్పుడు దాన్ని యమకం అంటారు. అట్లా చాలా మాటలు కల వరించి ఇట్లాంటి మాటలు మనకు చాలా ఉన్నాయి. అందుకని వీటన్నిటిని కూడా మనం యమకాలంకారం అంటాం. ఈ యమకాలంకారం అనేటువంటి దాన్ని మనం చాలా సార్లు మనం ఈ దృష్టిలోంచి పరిశీలిస్తే చాలా మనకు ఉదాహరణలు గుర్తుంది. మూడవది వచ్చి ముక్తపదగ్రస్తం అన్నాడు. ముక్తపదగ్రస్తం అనేటువంటి అలంకారం, శబ్దాలంకారం ఇది కూడా. ఈ అలంకారం కూడా మనకి కొంతమంది కవులు ప్రయోగించడం జరిగింది. ఈ 2 మాత్రం ఎక్కువ మంది చెప్తారు, ఎక్కువ మంది చెప్తారు. ప్రాసాలంకారం ఒకటి, యమకాలంకారం. ఈ 2 ప్రయోగాలు చాలా మంది శబ్దాలలో చేశారు. కానీ ముక్త పదగ్రస్తము అనేటువంటి ఇంకొక శబ్దాలంకారం కూడా ఉంది. అది 3వ అలంకారం. దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా చోట్ల మనం గమనించవచ్చు. అది ఏంటిది అంటే, ఒక పదం, ఒక పంక్తిలో, ఒక పాదంలో చివరి పదంతో రెండవ పదం మొదలైతే దానిలో ఏ పదాన్ని అయితే మనం వాడుతామో అదే పాదం, అదే పదం మొదలైతే ముక్త పదగ్రస్తం. చాలా సార్లు రాసినటువంటి పద్యాలతో పాటు జానపద గేయం మనందరికీ చాలా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక జానపద గేయం ఉంది. రుంగు బిల్ల రూపుల దండతో ముగిసింది మొదటి పాదం. రెండవ పాదం దేనితో మొదలు కావాలి? దండతో మొదలు కావాలి. దండ కాదురా దామర మొగ్గ అక్కడ ముగిసింది కనుక మొగ్గ అనేటువంటి దాంతో 3వ పాదం మొదలు కావాలి. మొగ్గ కాదురా మోదుగు బాయి కాదురా వసంత కూర కాదురా గుమ్మడి పండు కాదురా. ఇట్లా నడుస్తూ ఉంటది. ఇంకా పాట సుదీర్ఘంగా ఉంటుంది. అదంతా నేను అక్కర్లేదు. కాబట్టి ఏ పదంతోనైతే మొదటి పాదం ముగిస్తామో
అదే పదాన్ని రెండవ పాదంలో మొదట గనుక ప్రయోగిస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఇది ఈ 3 శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముక్త పదగ్రస్తం చాలా సార్లు ప్రత్యేకంగా వాడాల్సిందే తప్ప ఇది ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉండదు. అటు రాసినప్పుడు దాని యొక్క శోభ కూడా తక్కువగా ఉంటుంది. శబ్దాలంకారాలకి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, అది తక్కువ శోభ మాత్రమే, కవిత్వంలో తక్కువ స్థానం మాత్రమే ఇచ్చారు. ఏ శబ్దాలంకారం అయినా సరే కవిత్వంలో తక్కువగా భావించబడుతుంది, తక్కువగా చూడబడుతుంది. అందుకని మనం ప్రాసాలంకారం చేసినా సరే అది శబ్దంలో కవిత్వంలో ఒక తక్కువ స్థాయి అభిరుచి కిందనే చూడబడతారు. అర్థాలంకారానికి విలువ ఎక్కువ కాబట్టి అర్థాలంకారాలే కవిత్వంలో ఎక్కువ రాణిస్తుంటాయి. మనం చూసినంత వరకు అర్థాలంకారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి శబ్దాలంకారాలు వద్దని కాదు, శబ్దాలంకారం ముందు వినడానికి చెవిని ఆకర్షిస్తాయి, శ్రవణాన్ని ఆకర్షించేటటువంటి అలంకారాలు. శబ్దంతో లాక్కోవచ్చు, శబ్దంతో ఆకర్షించవచ్చు. శబ్దంతో ఆకర్షించిన తర్వాత అప్పుడు హృదయాన్ని లేదా అర్థాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం. అంటే కొందరు, మనందరికి తెలిసిందే, కొందరు అలంకరిస్తే ఆ నగలతో ఆకర్షించే వాళ్ళు కొందరు ఉంటారు. ముక్కుతోనో లేదా పెదవులతోనో కళ్ళతోనో ఆకర్షించేటటువంటి వాళ్ళు కొందరు. ఇవన్నీ శబ్దాలంకారాలకు సంబంధించిన విషయం. అర్థాలంకారాలు అనేవి హృదయానికి సంబంధించిన అంశాలు. కాబట్టి అర్థాలంకారాలు భావానికి హృదయానికి సంబంధించినటువంటి అంశాలు కనుక అర్థాలంకారాలకు కవిత్వంలో ఎక్కువ స్థానం ఇస్తారు, అధిక స్థానం ఇస్తారు, ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ అర్థాలంకారాలు కూడా మనం చర్చించుకునేటప్పుడు 8 ప్రధానంగా నేను ముందుకు ఉంటదలుచుకున్న 8 అలంకారాల గురించే ప్రస్తావిస్తాను. ఈ 8 అలంకారాల్లో మొదట ఎవరైనా కూడా చెప్పేటటువంటి అలంకారం ఉపమాలంకారం. ఉపమాలంకారం అనేటువంటిది లేకుండా భాష ముందరికి వెళ్ళదు. భాషలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, వ్యవసాయదారుడు కావచ్చు, వృత్తిపతి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే భాషలో ఉపమాలంకారం లేకుండా వాడేవాళ్ళు ఎవరు ఉండరు. అనివార్యంగా జీవితంలో భాషలో ఉపమాలంకారం ఉంటుంది. అంటే ఉపమా అంటే పోలిక. ఈ ఉపమాలంకారానికి ఎంత ప్రాధాన్యత ఉంది అంటే కాళిదాసు దీని వల్లనే ఖ్యాతిలోకి వచ్చాడు. ఉపమాలంకారం యొక్క ప్రాధాన్యత వల్ల, ప్రత్యేకత వల్ల కాళిదాసు భారతీయ సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో ఒక తిరుగులేని మహాకవిగా గుర్తింపబడ్డాడు. అంతవరకు అప్పుడప్పుడు వాడినటువంటి ఉపమల్ని, పోలికల్ని తీసుకొచ్చి బాగా అధికంగా ప్రయోగించినటువంటి వాడు కాళిదాసు. అందుకని కాళిదాసు గురించి గొప్పతనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపమా కాళిదాసస్య అంటారు. అది మీరందరూ విన్నదే, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాళిదాసు గురించి గొప్పగా చెప్పదలుచుకున్నప్పుడు ఉపమా కాళిదాసస్య అంటారు. కాళిదాసు గొప్పతనం అంతా ఎక్కడ ఉన్నది అంటే ఉపమాలంకారంలో. పోలిక చేయకుండా ఎవరో మాట్లాడమనుకున్నప్పుడు ఆ పోలిక చేస్తూ కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు అందులో ఎక్కువ దీన్ని ఫోకస్ చేసిన వాడు, ఎక్కువ ఖ్యాతిలోకి, విస్తృతిలోకి తెచ్చిన వాడు, వ్యాప్తిలోకి తెచ్చిన వాడు కాళిదాసు. కాబట్టి కాళిదాసు ఉపమల్ని విన్న తర్వాత ఎవరైనా కూడా కాళిదాసు గొప్పవాడు అనకుండా ఉన్నారు. అంటే మొదట శబ్దాలంకారాల తర్వాత ఎక్కువ మందిని ఆకర్షించేటటువంటి అలంకారం ఏది అంటే ఉపమాలంకారం. కవిత్వంలో ఎక్కువ ప్రయోగించేటటువంటి అలంకారంలో ఉపమాలంకారం. అందుకని ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం, దృష్టాంత అలంకారం, అర్ధాంతరాన్యాసాల అలంకారం, స్వభావోక్తి, క్రమాలంకారం, ఉత్ప్రేక్ష, ఇవి 8 అలంకారాల గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతాను. ఇందులో ఉపమాలంకారం అనేటువంటి ఎక్కువ మంది వాడతారు అని అనుకున్న ఉపమా అంటే పోలిక, పోల్చడం. ఈ పోలిక లేకుండా కవిత్వం ఉండదు, భాష ఉండదు, జీవితం ఉండదు. ఎవ్వరు ఎవరి గురించి చెప్పాలన్నా పోలుస్తూనే ఉంటారు. ఆయన లెక్క నువ్వు లేవు, లెక్క అని వచ్చింది అనుకో అది ఉపమాలం. ఆయన వలె నువ్వు లేవు అని ఎక్కడ వలె గాని, లెక్క గాని, రీతి గాని వచ్చింది అనుకో వాటన్నిటిని కూడా ఉపమాలంకారం అనే స్థూలంగా ఒక నిర్ణయానికి రావచ్చు. దీంట్లో కాళిదాసుకు బాగా పేరు తెచ్చినటువంటి ఒక ఉపమ గురించి ఎక్కువ చెప్తారు. సంచారిణి దీపశిఖే అనే అలంకారం చాలా ప్రాచుర్యంలో ఉంది. సంచారిణి దీపశిఖే
దమయంతి ఆ దండ పట్టుకొని వరుడి మెడలో వేయడానికి వెళ్తూ ఉన్నది. ఎవరైనా కావచ్చు. దండ పట్టుకొని స్వయంవరంలో దండ పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ప్రతి రాజు ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వచ్చినట్టు కూర్చున్నటువంటి ప్రతి కుమారుడు దండ తన మీదలో పడుతుంది అని ఎదురు చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆ దండ పట్టుకొని ఆమె రావటం, ఈ రాకుమారుని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం, ఇట్లా ఒక్కొక్క రాకుమారుని వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళుతున్నది. అట్లా నడుస్తున్నటువంటి ఆ కన్య లేదా ఆ రాకుమారి ఎట్లా ఉన్నదట అంటే సంచారిణి దీపశిఖే, ఒక కాంతివంతమైనటువంటి దీపం, ఒక జ్యోతి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆమె వెలుగు ఆ రాకుమారుని మీద పడుతుంది. అప్పుడు దాటి వెళ్తున్నప్పుడు రాకుమారుడు చీకట్లో అవుతున్నాడు, ఆమె ముందటికి వెళ్తుంది. అందుకని ఆ రాకుమారి ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నదట అంటే నడుస్తున్న ఒక దీపం వలె, నడుస్తున్న ఒక దీపం యొక్క చిక్క వలె ఉన్నది అని వర్ణించారు. ఇప్పుడు మనకేం కొత్తగా అనిపించదు, ఇందులో ఏముందని అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు 1000 సంవత్సరాల కింద ప్రయోగించినటువంటి 800-1000 సంవత్సరాల కింద ఈ వాక్యం ప్రయోగించినప్పుడు అప్పటికి అందరినీ ఆకర్షించినటువంటి అలంకారం. అట్లనే మనకి శ్రీశ్రీది ఒక మాట ఉంది, రాత్రి గురించి వర్ణిస్తాడు. రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచున్నది. రాత్రి దేంతో వచ్చారు? రాత్రి నల్లని రాతి పోలిక, నల్లని రాయిలాగా గుండె మీద కూర్చున్నది, బరువుగా ఉన్నది ఈ రాత్రి అని చెప్పడానికి రాత్రిని దేంతో పోల్చాడు అంటే ఒక బరువైన నల్లటి రాయితో పోల్చాడు. అంటే ఈ నల్లటి అనే మాటనే చీకటి నల్లగా ఉంటుంది కనుక నల్లటి రాయి, ఏ రాయి అయినా గుండె మీద బరువుగానే కూర్చుంటుంది. ఆ రాయిలాగా, బరువైనటువంటి రాయిలాగా రాత్రి గుండె మీద కూర్చున్నది అని వర్ణించారు. లాగా అని వచ్చింది. రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచున్నది. అట్లనే ఆయనే ఇంకో మాట అన్నాడు, కరి కళేబరం వలె కదలకున్నది కొండ అన్నాడు. కరి కళేబరం వలె కదలకున్నది కొండ. ఆయన విశాఖపట్నం వాడు. విశాఖపట్నంలో యారాడ కొండను వర్ణించాలి. ఆ యారాడ కొండ ఎట్లా ఉన్నదట అంటే సముద్రం నడుమ ఉండేటువంటి కొండ అది. అంటే కరి కళేబరం వలె ఎట్లా ఉన్నది అంటే పోయిన ఏనుగు యొక్క శరీరం లాగా, కళేబరం లాగా పడి ఉన్నది, కదలలేదు అన్నాడు. కొండను పోల్చేటప్పుడు కొండ కదలదు అనడం వేరు, కానీ అదొక ఏనుగు కళేబరం లాగా అక్కడ పడి ఉన్నది కొండ అని, కదలకుండా పడి ఉన్నది అని వర్ణించడంలో ప్రత్యేకత. తర్వాత ఎవరైనా అట్లాంటి వర్ణన చేస్తే పాతగా ఉంటుంది, అలంకారం కొత్తగా ఉండదు. కాబట్టి అలంకారం ఎప్పుడైనా కూడా మళ్ళీ కొత్తగా ఉండాలి, నీదైనటువంటి ముద్ర ఉండాలి. నువ్వు కొత్తగా ఊహించాలి, కొత్తగా చేయాలి. కొత్త పోలిక చేయడం అనేటువంటిది ఇలా చాలా కీలకమైనటువంటి అంశం. ఇది ఇంకొక జానపద గేయంలో, ఒక మంచి జానపద గేయం ఒకటి ఉంది. మల్లియ పువ్వులే మేం పెంచినాము, మామగారి చేతుల్లో పెట్టి అల్లాయే. అమ్మాయిని పెళ్లి చేసి సాగనంపుతున్నారు. పెళ్లి అప్పగింతల పాట. అమ్మాయి పెళ్లి చేసి సాగనంపేటప్పుడు మల్లియ పువ్వులే మేం పెంచినాం, మల్లె పువ్వులే పెంచినాం. మల్లె పువ్వు వలె అని అనగంట అమ్మాయి వర్ణించేటప్పుడు మల్లె పువ్వు అంత జాగ్రత్తగా, అందంగా, నొప్పి తెలవకుండా, పరిమళం చెడకుండా వాటి పెంచినాము. మల్లె పువ్వులే మేం పెంచినాము, మామగారి చేతుల్లో పెట్టి అల్లాయి. అరటి ఆకు ఓలే మేం పెంచినాము, అత్తగారి చేతుల్లో పెట్టి అల్లాయి. జానపద గేయంలో రిపిటేషన్ ఉంటుంది. అది ఒక అందం, అది ఒక ఆకర్షణ. సామాన్యంగా ఉంది కానీ అయినటువంటి ఒక పోలికలు అయినటువంటి భావాలు కూడా ఉంటాయి. ఇది అర్థాలంకారం మొదటిది చాలా కీలకమైంది, అందరినీ ఆకర్షించేటట్టు. చూడండి, మల్లియ పువ్వులేనేమో అక్కడ అన్నాడు, అంటే ఇక్కడ అర్ధాలంకారం ఉంది. మల్లియ పువ్వులే మేం పెంచిన అమ్మయ్య చేతుల్లో పెట్టేయాల మా అని ఉన్న శబ్దాలంకారం. మల్లియ పువ్వులే పెంచినాము అనడంలో ఉపమాలంకారం. ఇంకా ఏమన్నాడు, అత్త గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అరటి ఆకు వలె మేం పెంచినాము.
మనకు అరటి ఆకు సంబంధించి సామెత ఉంటుంది. ముళ్ళు వెళ్ళి అరటాకు మీద పడ్డా, అరటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఒకటే అని అంటారు. అది గాయం అవుతుంది, ఆకు చీలిపోతుంది. అందుకని స్త్రీ పరిస్థితి చెప్పేటప్పుడు అరటితో పోలుస్తారు. చాలా ఔచిత్యంతో కూడినటువంటి ఏం పెడతారు. ఒక స్త్రీ యొక్క భవిష్యత్ అంతా మామయ్య చేతిలో కంటే అత్తయ్య చేతిలో ఉంది. అత్తతో ఘర్షణ చేదంతా అత్తతో వస్తుంది కనుక అక్కడ ఏమన్నాడు ఆయన, ఆ జానపదుడు ఏమన్నా, అరటి ఆకు వలె మేము పెంచినాం, ఎంత అందంగా ఎంత విశాలంగా పెంచినాం, ఆకుపచ్చ పెంచినాం, అట్లాంటి అత్తయ్య చేతిలో పెట్టేయాలి. అట్లనే ఇంకో ఇది చెప్పి ముగిస్తాను. మొగిలి పువ్వులే మేం పెంచినాము, మొగిలి పువ్వులే మేం పెంచినాము, మొగిలి చేతిలో పెట్టేయాలి. చూడండి జానపద గేయం ఎంత చక్కగా ఉందో. మామయ్య చేతిలో మల్లె పువ్వులే, అత్తమ్మ చేతిలో ఆరెట్టాకు పోలే, మొగిలి చేతిలో పెట్టేటప్పుడు మొగిలి పువ్వులే. సుఖంతో కూడినట్లుగా చాలా జాగ్రత్తగా పెంచినాం మేము. కనబడకుండా పెంచిన మొగిలి పువ్వు అందరికి కనబడదు, సువాసనే వస్తుంది, తప్ప దొరకదు. అట్లాగా దీన్ని పెంచినాము, ఈ అమ్మాయి పెంచినాము, మొగిలి పువ్వులే పెంచినాము, మొగిలి చేతుల్లో పెట్టినాము. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి ఈ మాటలు ఇలాంటివి మనకి అది ఉపమాలంకారానికి సంబంధించినటువంటి విషయాలు. అట్లనే మనకు పోలిక ఇప్పుడు చెప్పకుండా చాలాసేపు ఆపితే చల్లకొచ్చి ముద్ద దాచినట్టు ఏంది అని చెప్పవు అంట. అసలు విషయం చెప్పు, చల్లకొచ్చి ముద్ద దాచడు. దాంతో పోలుస్తారు, చల్లకొచ్చి అడగకుండా అది దాచిపెట్టుకొని ముచ్చట పెడుతుంది. ఏదో నిన్న సినిమా చూసినామని ముచ్చట పెడతావు చల్ల గురించి, కానీ చెప్పేదేమో సినిమా గురించి చెప్పి మెప్పించి నవ్విపించి అప్పుడు కొంచెం చాలా ఆకాశమే ఎగిరిపోయింది కాగితం ఎలికలా. చాలాసార్లు పోలిక ముందు చెప్పి తర్వాత అంటే ఉపమానం ముందు చెప్పి, కానీ ఇక్కడ ఏం చేశాడు, ఉపమానం చెప్పాడు. ఉపమేయం ఉపమానం అని రెండు వస్తువులు అంటాయి. ఏదైతే దేంతోనైతే పోలుస్తామో దాన్ని ఉపమానం అంటాం, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటాం. ఇక్కడ నా తుఫానుల్లో ఆకాశమే ఎగిరిపోయింది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది ఇంకొక జానపద గేయంలో ఒక మంచి జానపద గేయం ఒకటి ఉంది. మల్లియ పువ్వులే మేం పెంచినాము, మామగారి చేతుల్లో పెట్టేయాల్లాయే. అమ్మాయిని పెళ్లి చేసి సాగనంపుతున్నారు, పెళ్లి అప్పగింతల పాట. అమ్మాయి పెళ్లి చేసి సాగనంపేటప్పుడు మల్లియ పువ్వులే మేం పెంచినాం, మల్లె పువ్వులే పెంచినాం. మల్లె పువ్వు వలె అని అనగా అమ్మాయి వర్ణించేటప్పుడు మల్లె పువ్వు అంత జాగ్రత్తగా అందంగా నొప్పి తెలవకుండా పరిమళం చెడకుండా వాటిని పెంచినాము. మల్లె పువ్వులే మేం పెంచినాము, మామగారి చేతుల్లో పెట్టేయాల్లాయి. అరటి ఆకు ఓలే మేం పెంచినాము, అత్తగారి చేతుల్లో పెట్టేయాలి. జానపద గేయంలో రిపిటేషన్ ఉంటుంది, అది ఒక అందం, అది ఒక ఆకర్షణ. సామాన్యంగా ఉంది కానీ లోతైనటువంటి ఒక పోలికలు అయినటువంటి భావాలు కూడా ఉంటాయి. ఇది అర్థాలంకారం మొదటిది చాలా కీలకమైంది, అందరినీ ఆకర్షించేటట్టు. చూడండి, మల్లియ పువ్వులే అనేమో అక్కడ అన్నాడు, అంటే ఇక్కడ అర్ధాలంకారం ఉంది. మల్లియ పువ్వులే మేం పెంచిన అమ్మయ్య చేతుల్లో పెట్టేయాల ఉత్ప్రేక్షం. ఊహ ప్రధానంగా ఉంటుంది. ఊహ ప్రధానంగా ఉండేటటువంటి అలంకారమే ఉత్ప్రేక్ష అలంకారం. బాగా ఉత్ప్రేక్షించి చెప్పాడు అంటే ఎక్కువ ఊహించి చెప్పాడు. ఎక్కువ ఊహించి చెప్పేటటువంటి మాటలు మనకు చాలా కనబడుతుంటాయి. అందులో అతందే శేషేంద్ర శర్మదే ఉత్ప్రేక్షలో, నేను నా నక్షత్ర లోకాల్లో ఉన్న గృహానికి వెళ్ళిపోతా. నేను గృహానికి వెళ్ళిపోతా అనాలి, ఇంటికి వెళ్ళిపోతా అనాలి. మనం ఎవరో ఆయన అంటాం, కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత గంట 2 గంటలు 5 గంటలు అయిపోయిన తర్వాత నేను ఇంటికి పోతాయి కాదు. కానీ ఇక్కడ కవి అంటున్నాడు, కానీ నేను నా నక్షత్ర లోకాల్లో ఉన్న గృహానికి వెళ్ళిపోతా, నా ఇంటికి వెళ్ళిపోతా అనడం కాకుండా నక్షత్ర లోకాల్లో ఉన్న గృహానికి అన్న. అంటే ఇది ఆయన ఊహ. ఇంటికి పోతా అనే దానికి నక్షత్ర లోకాల్లో అనే మాట ఇది ఊహకు సంబంధించినటువంటి మాట. అంటే ఉత్ప్రేక్షించి
దాన్ని ఇంత గొప్ప చేసి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఉత్ప్రేక్ష. ఇంటికి పోతా అనే దాన్ని నక్షత్ర లోకాల్లో ఉన్న గృహానికి అనడంలో ఆయన యొక్క ఊహ ఉన్నది. అట్లనే నా నివాసాన్ని ఆకాశానికి మారుద్దామనే నా ప్రయత్నం అన్నాడు. నా నివాసాన్ని ఆకాశానికి మారుద్దామనే నా ప్రయత్నం. ఎవరి నివాసమైనా భూమి మీదనే ఉంటది, ఇంట్లోనే ఉంటది. కానీ కవి యొక్క ఊహ ఎక్కడి దాకా వెళుతుంది అంటే ఆకాశం దాకా వెళుతుంది. సాంప్రదాయకంగా చెప్పేటప్పుడు ఉమ్మాలంకారం నుంచి ఉత్ప్రేక్ష చెప్పేటప్పుడు ఆ ఊరి మేడలు ఆకాశాన్ని తాకుచున్నవా అన్నట్లున్నది, ఆకాశాన్ని ముద్దిడుకొనుతున్నవా అన్నట్లున్నది అని ఊహించడము ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అందుకని అది ఉత్ప్రేక్ష అలంకారం అయింది. ఇక్కడ ఏమన్నాడు, నా నివాసాన్ని ఆకాశంలోకి మారుద్దాం అనుకున్నదే నా ప్రయత్నం అన్నాడు. అట్లనే ఆయనే మొగని చేతిలో పెట్టి చూడండి జానపద గేయం ఎంత చక్కగా ఉందో. మామయ్య చేతిలో మల్లెపు పోలే, అత్తమ్మ చేతిలో ఆరెట్టాకు పోలే, మొగని చేతిలో అట్లా ఉంటుంది అన్నాడు. ఆయనకు ఒక భావం, ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎట్లుంటుందట అంటే, ఒక తెల్లటి హంస మెడ పుచ్చుకొని మృదువుగా పిండుతున్నట్లు ఉంటుంది. హంస యొక్క మెడ పట్టుకొని, తెల్లటి హంస యొక్క మెడ పట్టుకొని మెత్తగా పిండుతున్నట్టు ఉంటుంది అన్నాడు. అంటే ఒక భావుకత్వంతో చెప్తున్నటువంటి ఉత్ప్రేక్ష. వెండి పిల్లవాడైన చంద్రుణ్ణి దిమ్మె మీద పెట్టి సుత్తితో కొడుతూ సాగదీస్తున్నట్టు ఉంటుంది అన్నాడు. ఇంకా ఇంకొక అనుభవం ఎట్లా ఉంటుందట అంటే, కవి యొక్క అనుభవం చిత్ర విచిత్రం, దేంతోనైనా పోల్చొచ్చు. అది బాగుందా లేదా మళ్ళీ మనం చూసుకోవాలి. ఇందాక వామనుడు చెప్పినటువంటి ఔచిత్యం ఉందా లేదా చూసుకోవాలి. వెండి పిల్లవాడైన చంద్రుడిని సాధారణంగా వెండితో పోలుస్తారు. తెల్లటివాడు వెండితో పోలుస్తాం, సూర్యుడిని బంగారంతో పోలుస్తారు, చంద్రుడిని వెండితో పోలుస్తారు. అందుకని వెండి పిల్లవాడైన చంద్రుణ్ణి దిమ్మె మీద పెట్టి సుత్తెతో కొడుతూ సాగదీస్తున్నట్టు ఉంటుంది అని. అంటే వెండి హౌసులలో చేసేటప్పుడు వెండి ఈ రూపంలో ఉంటది గనక, సన్నగా ఉంటుంది గనక, నిండు చంద్రుడు కాకుండా సన్నగా ఉండేటటువంటి వంకలో ఉండేటటువంటి చంద్రుడు గనక, ఆ చంద్రుడు ఎట్లా ఉంటుందట అంటే, వెండి ముద్ద తీసుకొని దాన్ని సుత్తెతో కొడుతుంటే ఎట్లా సాగుతుందో అట్లా సాగి ఒక వంకర అయినటువంటి పద్ధతి నాకు కనబడుతుంది అని. ఇది ఉత్ప్రేక్ష. ఆయన అనుభవం చంద్రుడితో చెప్పదలుచుకున్నాడు, చంద్రుడితో పోల్చి చెప్పదలుచుకున్నాడు. అది ఎట్లా ఉందట అంటే, వెండిని దిమ్మె మీద పెట్టి సుత్తెతో కొడితే ఎట్లా సాగుతుందో అట్లా సాగినటువంటి వాడు చంద్రుడు. అట్లా ఉంది నా అనుభవం, ఆలోచన చంద్రుడు లాగా ఉంది అని వర్ణించాడు. ఇది మనకు ఉత్ప్రేక్ష అలంకారం. అంటే కొంత ఊహ పోగిటి కొంత దూరం వెళ్ళి ఉన్నట్లయితే, నిర్ధారించకుండా ఉన్నట్లయితే అది ఉన్నట్టుంటుంది అన్నాడు. అట్లనే ఉంది అల్లే, ఉన్నట్టుంటుంది అన్నాడు. కనుక అది ఉత్ప్రేక్ష. ఉపమను కొంచెం పెంచితే ఉత్ప్రేక్ష, ఇంకా కొంచెం పెంచితే అతిశయోక్తి. కాబట్టి అలాంటి అతిశయోక్తిలో ఆ సహజత్వంతోని చెప్పదలుచుకున్నటువంటి వర్ణను అతిశయించి చెప్పడం అనేటువంటిది, ఎక్కువ చేసి చెప్పడం అనేటువంటిది అతిశయోక్తి. చూడండి, మీరు జానపద సాహిత్యంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఏడు మల్లె పూల ఎత్తు మా పిల్ల, ఎండకు వానకు ఓర్వలేదమ్మా పోయింది అనేది, ఆకాశం ఎగిరిపోయింది అనేది ఉపమేయం. అంటే ఉపమేయం, అది ఆకాశం ఎగిరిపోయింది కలిపినప్పుడు ఉపమేయమే. కానీ ఎట్లా ఎగిరిపోయిందట, ఒక కాగిత పేలికలా, ఒక చిన్న చిత్తుకాయ ఎగిరిపోయింది అని చెప్పారు. వాడినటువంటి ఉపమానం. ఇది చాలా మంది కవుల్లో కూడా కనపడతాయి, కొత్త కవుల్లో, వర్తమాన కవుల్లో కూడా కనపడతాయి. నేను ఒక ప్రముఖుడి నుంచే తీసుకున్నాను. హరగోపాల్ అనే కవి పేరుకున్న వెన్నెల జాబిల్లిని, చంద్రుణ్ణి చాలా రకాలుగా వర్ణించారు. చంద్రుణ్ణి చాలా రకాలుగా వర్ణించారు. పాలలో ముంచిన జాబి అని అన్నాడు. తప్పకుండా హృదయంలో ఉల్లాసం ఉండి పాడేటటువంటి మందిని, ఈ హృదయంలో ఉల్లాసం ఎంత
ముఖంలో సంతోషం ఏంటి, ముఖంలో అంటాం. నీకు ముఖం వాళ్ళ చాలా ఉత్సాహం ఉంది, చాలా మంచి, చాలా తేజస్సుతో ఉంది అంటే నీ మనసు ఉత్సాహంగా ఉంటే అంటే నీ మనసు దీనంగా ఉంది కనుక నీ ముఖం దీనంగా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాడు. నీ ముఖమే నీ హృదయం గురించి, నీ మెదడు గురించి చెప్తుంది, నీ మెదడు ముఖం చెప్తుంది. చాలా కుట్రతో ఉండేటటువంటి ఆయన కూడా ఆలోచన చేసి ఆయన లేదు. కాబట్టి నీ మనసు ఉంటుందో నీ ముఖం అట్లా ఉంటుంది. నీ మనసు ఉల్లాగా ఉంటే నీ ముఖం అట్లా. ఇదేంటిది ఏ అలంకారం? మనసులో సహజమైనటువంటి అందం ఉంటే ముఖంలో ఆ అందం ఇనుమడించేటటువంటి అంశం ఉంటుంది. అన్నిటికంటే కష్టమైనటువంటి అలంకారం స్వభావోక్తి అలంకారం, అన్నిటికంటే సులభమైనటువంటి అలంకారం కూడా స్వభావోక్తి. కానీ స్వభావోక్తి అలంకారం ద్వారా సహృదయాన్ని మెప్పించడం చాలా కష్టం. ఉపమావాడి మెప్పించవచ్చు, అతిశయోక్తి వాడి మెప్పించవచ్చు. సంచారిణి దీపశిఖి అన్నాడు. నడుస్తుంటే ఒక దీప స్త్రీ నడుస్తున్నట్టు లేదు, ఒక దీపం నడుస్తున్నట్టుంది, ఒక కాగడ నడుస్తున్నట్టుంది అని. ఎంత బాగుంది, బాగుంది, దీంతో ఆకర్షించవచ్చు. కానీ విడిచిపెడితే నడిచిపోతా అని మెప్పించడం చాలా కష్టం. అందరి స్వభావోక్తి చాలా కీలకం. అది క్రమాలంకారం. క్రమాలంకారం పర్యాయ అలంకారం కూడా అది వరుసగా ఉంటుంది. చెప్పే భావాన్ని చెప్పేటటువంటి పద్ధతి క్రమాలంకారం. క్రమ అంటే మన వచన కవిత్వంలో చాలా క్రమాలంకారాలు కనబడుతుంటాయి. మనకు ఈ క్రమాలంకారం ఎట్లుంటుందో ఒక పాట మనందరికి తెలిసిన పాట ఒకటి ఉంది, చిన్నప్పుడే చదువుకున్న పాట. అప్పుడు తెలియదు చదువుకున్నా. ఆదివారం అరటి మొలిచినది. మీరు చదువుకున్నారు లేదో, మేము శిక్షలో చదువుకున్నాం ఈ పాట. ఆదివారం నాడు అరటి మలిచినది, సోమవారం నాడు సుడివేసి తిరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది అని సాగుతుంటది. 7 వారాల నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ చెట్టు రోజు పెరుగుతుందో చెప్పే ఒక పాట. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఎలా వేస్తే పండుపడుతుంది, ఇదంతా చెప్తాడు. క్రమం ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి వెనుక ఒకటి ఎట్లా జరుగుతుందో ఆ క్రమం చెప్పే అలంకార క్రమాలు. ఇంకొకటి ఏమిచ్చాడు, 1వ మాసం అంటే ఒక తల్లి, ఒక స్త్రీ జరుగుతూ దశను వర్ణించాడు. 1వ మాసం ఒనగాయ, గర్భవతులు ఉప్పు తింటారు అంట. ఆమె ఎట్లన్నట్ట చెప్తుంది, 1వ మాసం ఒనగాయ గోరే, 2వ మాసం రేగు పండ్లు కోరే, 3వ మాసం పండ్లు కోరే. పండ్లే తీసుకున్నారు. పండ్లు తీసుకొని 1వ మాసం ఒనగాయ, చింత చెట్టు తొలి దశలో ఉండేటటువంటి దాన్ని ఒనగాయ. ఇప్పుడు చాలా మంది మన అందరికీ తెలుసు, ఊళ్ళకి వెళ్ళి వచ్చినాయి ఒనగాయ. ఈ ఒనగాయ చిన్న చాలా మంది చెట్టుకి తిప్పుకొని ఆనందించిన దశ. మునగాయ రుచి చింతకాయ రుచి వేరు, చింతకాయ రుచి వేరు. ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క తెలిసి ఉంటాయి మనకు. చింతపండు ఉంటే రుచి వేరు. ఇక్కడ ఏముంది, గర్భవతి అంట. 1వ మాసం వనగాయ గోరే, 2వ మాసం రేగు పండు గోరే. రేగు పండ్లు కూడా అందరం 3వ మాసం ములక పండు, ఇది ఇంకొక పులుపు ఎక్కువ ఉంటుంది. ఇట్లా 4వ నెల 6వ నెల అన్ని నేను ఇక్కడ అన్ని నెలలకు ఆ పాటలో ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే శేషేంద్ర శర్మ ఒక క్రమాలంకారంతో కూడిన వచన కవిత్వంలో వాడాడు. గంగా నదిని దక్కున్నాడు ఆయన. గంగా నదిని క్రమించేటటువంటి పద్ధతి దీంట్లో కనబడుతుంది. గంగా నది మొదట ఒక దేవత. గంగా నది మొదట ఒక దేవత, తరువాత పడవల రస్త. చూడండి, గంగా గురించి వర్ణించ మొదట దేవత, సాహిత్యంలో మొదట దేవత,
తర్వాత పడవ, తర్వాత మన పొలాల్లో పారే కాలువ, ఆ తర్వాత మన పొలాల్లో పారే పంట కాలువ అన్నాడు గంగానది. అంటే గంగానదికి ప్రాజెక్ట్ కట్టి మన దగ్గర వస్తే ఒక దేవత, పడవ ప్రయాణం చేయడానికి నౌక చేయడానికి ఉపయోగపడేది, తర్వాత పొలాల్లో పారేటటువంటి పంట కాలువ అన్నాడు. అట్లా ఇది క్రమాలంకారం. గంగానది మొదట, తర్వాత ఆ తర్వాత ఒక క్రమాలంకారం అది ఎట్లా మారిందో చెప్పడానికి ప్రయత్నం. ముఖ్యంగా సాహిత్యం గంగానది మొదటి చూసినప్పుడు దేవతని మొక్కాడు, నమస్కారం, ఇప్పటికి కూడా మొక్కుతుంటారు, దేవతగా భావిస్తారు. గంగానది మీద మనకి కథలు పాత్రలు చాలా ఉన్నాయి. అట్లా తర్వాత అది పడవల రస్తా అయింది, తర్వాత అభివృద్ధి అయి ఆనకట్టలు కట్టిన తర్వాత కాలువల్లో పారేటట్టు కాలువ అయింది అన్నాడు. అట్లనే ఇంకొక క్రమంలో కూడినటువంటి ఇంకో అలంకారం అతంది. నదిలో ఇవాళ మనమంతా మునిగిపోయాం, ఆ నదిలో ఇవాళ మునిగి ధైర్యం చెప్పడానికి, నదిలో ఇవాళ మనమంతా మునిగిపోవచ్చు, రేపు సముద్రంలో మునిగే రోజు రావచ్చు. నదిలో మనమంతా ఇవాళ మునిగిపోవచ్చు, రేపు నదే సముద్రంలో మునిగిపోయే రోజు వస్తుంది. మార్పు ఎంతో చెప్పడానికి ప్రయత్నం, ఒక ధైర్యం నూరిపోయడానికి, ఒక సామాన్యుడిలో ఒక మానవుడిలో ధైర్యం నూరిపోయడానికి కథ తన మనోభావాన్ని చెప్తున్నాడు. బాధ ఇవాళ నదిలో మునిగిపోయిన, జీవితంలో మునిగిపోయిన బాధపడలేదు, రేపు అదే సముద్రంలో మునిగిపోయే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. క్రమం ఇది కూడా. నది పారుతున్నప్పటికీ, నదిలో మనం మునిగినప్పటికీ, తర్వాత నది కూడా వెళ్ళి సముద్రంలో కలిసేటటువంటి ఒక క్రమం, ఇవన్నీ చెప్పేటటువంటి ఇది క్రమాలంకారం. ఇలాంటివి అలంకారాలు నేను 8 అర్ధాలంకారాలు, ఒక 3 శబ్దాలంకారాలు తీసుకొని చెప్తాను. ఇలాంటి అలంకారాలు 126 అలంకారాలు ఏ దేవుడు చెప్పాడట. ఆ 126 అలంకారం మన పుస్తకంలో కూడా దొరకవు, నంబర్ దొరుకుతుంది అని పుస్తకంలో కూడా దొరకవు. కాబట్టి ఆ 126 రకాలుగా ఉండేటటువంటి అలంకారాల్ని మనం ఏదో ఒక పద్ధతిలో భాషలో, నిత్య వ్యవహారపు భాషలో ఉపయోగిస్తాం. అదే పద్ధతిలో కొన్ని అలంకారాల్ని తప్పనిసరిగా కవిత్వంలో కూడా చాలా అలంకారాలను ఉపయోగిస్తాం. కానీ అవి అలంకారాలు అనే విషయం మనం ప్రత్యేకంగా పరిశీలించకపోవచ్చు, గుర్తుపట్టకపోవచ్చు. ఆ విషయాన్ని చెప్తున్నాం. కానీ అలంకారం లేకుండా మనం కవిత్వం రాయం, కవిత్వం రాస్తాం. అందరం అలంకారాలతోనే రాస్తాం. భాష అనేది అలంకారాలతో కూడుకొని ఉన్నప్పుడు తప్పనిసరిగా మన కవిత్వం కూడా అలంకారాలతో కూడి ఉంటుంది. కానీ ఆ అలంకారాల్ని ఒక స్పృహతో వాడడం వేరు, ఒక గుర్తింపుతో వాడడం వేరు, మనకు తెలిసి వాడడం వేరు. తెలిసి వాడాడా తెలియక వాడాడా అంటారు. తెలిసి వాడవలసిన అవసరం ఉంది. తెలిసి వాడడంలో వామనుడు చెప్పినటువంటి ఔచిత్యం తెలిసి వాడాలి. ఏ అలంకారమైనా వాడి అందరిని మెప్పించడం కష్టమే. అందరిని మెప్పించాలంటే హృదయం తెలిసి ఉండాలి. ఆ హృదయం తెలిసి హృదయాన్ని ఆకర్షించేటటువంటి అలంకారాలు వాడడంలో ఒక అవగాహన రావడం కోసం ఈ చర్చ ఇవాళ ఈ అలంకారాల గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి దేన్ని వాడినా హృదయాన్ని గెలుచుకోవడం అనేటువంటిదే ప్రధానం. హృదయాన్ని ఆకర్షించడం, హృదయంలో మన ముద్ర వేయడం అనేది ప్రధానం. దానికోసం ఏది ఉచితంగా ఉంటుందో, ఏది తగిన విధంగా ఉంటుందో దాన్ని మనం వాడుకోవాలి. ఆ సమయానికి, మన మానసిక స్థితికి, పాఠకుడి యొక్క మానసిక స్థితికి చేరువగా ఉండేటటువంటి ఈ అలంకారాలు ఏవైనా వాడుకోవచ్చు అనేది తీసుకొని చెప్పడం. కాబట్టి అన్నిటికీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అలంకారం, సౌందర్యం గొప్పదే, కానీ సౌందర్యమే కవిత్వం కాదు. సౌందర్యమే మనిషి ఎట్లాగాడో సౌందర్యమే కవిత్వం కాదు. అందం చాలా అవసరమే, కానీ అందమే మనిషి కాదు. నగలు అందంగానే ఉంటాయి, కానీ నగలే అందానికి నిర్వచనం కాదు. లేదా అందమే మనిషి కాడు, మనిషికి అందం అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కవిత్వానికి కూడా అలంకారాలు అవసరం,
కానీ అలంకారాలే కవిత్వం అనేది గుర్తుపెట్టుకుంటే మనిషికి అందం ఎంత అవసరము, ఏది అందంగా తగిన విధంగా ఉంటుందని భావిస్తాము, అలంకారాలు కూడా అట్లా భావించవచ్చు, వాటిని ప్రయోగించవచ్చు. వాటి ద్వారా హృదయం యొక్క మెప్పు పొందాల్సినటువంటి అవసరం ఉంది. హృదయానికి కొన్ని పరికరాలు, ఈ పరికరాలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి ఈ చర్చ అంతా జరిగింది. నమస్తే. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా అసలు ప్రారంభి ఇప్పటి వరకు దీర్ఘమైనటువంటి రంగంలో అనేకమైనటువంటి ఉదాహరణలతోటి 8 అర్ధాలంకారాలు, 3 శబ్దాలంకారాలతోటి చాలా చక్కగా ఇవన్నీ ఉంటే మాసారి నేను 10th క్లాసుకు పోయినట్టు 10th చదువుతున్నట్టు, అదే విధంగా 10th క్లాసులో నేను కూడా చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. చాలా చక్కగా మళ్ళీ అయితే జనరల్ గా అకాడమిక్ సైడ్ ఉన్నాయి కొన్ని వాళ్ళకు ఉపయోగపడేటివే, కానీ కొత్త కొత్త ఉదాహరణలతోటి కొత్త కొత్త ఆలోచనలు కలిగించే విధంగా అందజేసినందుకు మీకు శిరసొంచి ప్రణమిల్లుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఉదాహరణలన్నీ సాంప్రదాయకమైన ఉదాహరణలే చెప్తారు. అవును సార్, అవును. అది కూడా స్త్రీకి సంబంధించిన ఉదాహరణలే చెప్తారు. అవును సార్, అవును, అవును. ముఖం పద్మం వలె ఉన్నది అనే ఉదాహరణ చెప్తుంటారు. పద్మం వలె ఉన్నది అంటేనేమో ఉపమాలంకారం, పద్మమా అన్నట్లు ఉన్నది అని అంటే ఉత్ప్రేక్ష అలంకారం. అవును సార్, అవునవును. పద్మమై ఉన్నది అని అంటే అతిశయోక్తి అలంకారం, ముఖ పద్మం అని అంటే రూపకాలంకారం. అయితే ఇక్కడ ఏంటంటే వచన కవిత్వానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం రాసేటప్పుడు కూడా అలంకారాన్ని మనకు అనువుగా ప్రయోగించుకోవచ్చు అనేది ఇక్కడ తీసుకొని చెప్పడం. అదే ప్రత్యేకం ఏం కాదు, అందరం చదువుకున్నదే, కానీ వచన కవిత్వంలో కూడా ఉన్నాయి అనేది వాళ్ళకి. అవును సార్, థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా స్పందిస్తే సందేహాలు ఉంటే సారు నివృత్తి చేస్తూ. సార్ చెప్పు రాఘవచ్. మీ భూమి స్వప్నంలోది కవిత్వం ఆయుధమై దాంట్లో గుండు స్త్రీ బొడ్లోంచి కొడవలు తీసినట్టు నేను కవిస్తున్నాను. సవరవీరుడు బాణం ఎక్కుపెట్టినట్లు నేను కవిత్వం ఎక్కుపెడుతున్నాను. అది చాలా గుండు స్త్రీ బొడ్లోంచి అనేది చాలా అది విశ్వజనీనం, అది ఎప్పటికి ఉంటది. అది ఎక్కువ మంది వాడలేరు అది. అందుకే ఎప్పటికప్పుడు జీవితంలోంచే అలంకారాలు తెచ్చుకోవాలి. అవును, ఇవాళ వెతుకుతుంటే కవిత దొరికింది, 94లో ప్రింట్ అయింది, మన పెనుగొండ లక్ష్మీనారాయణ. బాగా గుర్తు చేశాం. దాంట్లో మీ కవిత్వం ఆయుధమై పోయం ఉంది, భూమి స్వప్నం. మీ 1987లో వచ్చింది. మార్చి 1987. అదే ఇంద్రవెల్లి సంఘటనలో అదే ఇంద్రవెల్లి సంఘటనలోనే జరిగింది. అది దాన్ని తీసుకొని కవిత్వంలోకి అప్లై చేశాం. అవును, చాలా చాలా చాలా. ఇది మీరు ప్రసంగం స్టార్ట్ చేయగానే వెనకాల బుక్స్ ఉన్నాయి, కొన్ని జారిపడ్డాయి. దాంట్లో మీ పోయింది చూసా ఇప్పుడు. థ్యాంక్ యూ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాకు కొన్ని టూల్ అలంకారాలు లేకుండానే రాసాం ఇంతవరకు. ఇప్పుడు ఏదో కొత్త టూల్స్ దొరికినాయి. అలంకారాలు లేకుండా ఏం రాయలేదు మీరు, అలంకారాలు వాడారు. తెలియకుండా వాడారు, తెలిసి వాడమంటున్నారు. ఇప్పుడు కొంచెం టూల్స్ దొరికినట్టు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అంటే అప్పుడు పరీక్షల కోసం చదివినాం కదా సార్, అప్పుడు అంతే. అప్పుడు ఎన్ని మార్కులకు ఏది ఉంది అని అంతే మార్కుల కోసం చదివినా అది అప్లై చేసుకోవడంలో ఉంటుంది ప్రత్యేకత. అంతా ఏంటి, చాలా విషయాలు మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాయి. అంటే చదువులోనే కాదు, జీవితంలో కూడా నేర్చుకునే చాలా విషయాలు. అంటే బాల్యం వదలదు అంటారు కదా, చాలా మంది అదే అంటారు. నేర్చుకునే ఉంటాయి, కాకపోతే వాటిని ఎప్పటికప్పుడు అన్వయించుకోవడంలో మంచి ప్రత్యేకత. అన్వయించుకోవాలి. చాలా పాతపడ్డ పుస్తకం ఇవ్వండి. కవిత అవును, 94లో వచ్చింది అది. అవును కరెక్ట్. ఒక్కో పేజీ మడత పడిపోతున్నది సార్ ఇది.
ఇవి ఎట్లయిపోయినాయి చూడండి అన్ని పాత. అంటే మనం రాహుల్ బాలయ్య గాంధీ బాగున్నావా? బాలయ్య సార్ సార్ నమస్కారం. బాగున్నావా? అవునా సార్, బాగున్నా. కొంచెం లేట్ అయింది సార్, ఒక ఫంక్షన్ పోయినాము. పర్లేదు బాలయ్య పర్లేదు. సార్ సార్ టైంకి వచ్చినాం సార్. సార్ మీరు ఈరోజు చెప్పిన క్లాస్ అంతా కూడా మీ అనిమేష చదువుతున్నప్పుడు ఇవన్నీ అందులో ఉన్నాయి సార్. ఇక నాయ అన్ని చెప్పడం కోసం కాదు, మనకి ఉంటాయి కానీ. కాదు సార్, మీ అన్ని చెప్పడం అని కాదు. మేము ఏదైతే మా టూల్స్ ఇప్పుడు సార్ అన్నట్టు టూల్స్ మాకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి అనమాట. అది అదే మారిపోయింది మాకు. అంటే ప్రతి దాన్ని మేము అబ్జర్వ్ చేసే దాంతో ఇట్లా అయిపోయింది సార్. చాలా బాగుంది సార్. భూమి స్వప్నం దగ్గర సార్ భూమి స్వప్నం చెప్పారు. ఇప్పుడు అనిమేష అక్కడి నుండి ఇప్పటి వరకు మొదలు పెట్టుకుంటే ప్రతిదీ కూడా ఈ అలంకారాలు కావచ్చు, ప్రతిదీ మీరు ఈ 9 క్లాసులు చెప్పిన 9 క్లాసుల యొక్క సారము మీ రచనలలో ఉండింది. ఇవి వింటూ మీ కవిత్వాన్ని చదివితే మేము ఇంకా మంచి కవిత్వం రాయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే కాళిదాస్. బాయనా సార్? సార్ బాగున్నాను సార్. దార్ల కాళిదాస్ సార్. నేను వరంగల్ నుంచి సార్. మేడం వరంగల్ జైల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నా సార్ నేను. వెరీ గుడ్ సంతోషం సార్. మనం సరోజా మేడం నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సార్ క్లాసులకి. గత 4 క్లాసులుగా నేను ఫాలో అవుతున్నారా? సంతోషం సార్. 4 క్లాసుల నుంచి అటెండ్ అవుతున్నాను సార్. తమని ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఈ రోజు తీసుకున్నాను సార్ నేను. సంతోషం. చాలా బాగున్నాయి సార్. 25 సంవత్సరాల క్రితం నేను ప్రొఫెసర్ ఆయన జీవి సుబ్రహ్మణ్యం సార్ క్లాసెస్ అటెండ్ అయి ఉన్నాను సార్. తెలుగు మాకు కూడా గురువు గారు సార్. ఆయన క్లాసుల్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చారు సార్. చాలా 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 నేర్చుకున్నాం సార్. నాలాంటి అంటే ఇప్పుడిప్పుడే నేను అంటే ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాను సార్. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళిదాస్ పేరు పెట్టుకున్నారు మీరు. మీ నాన్న కాళిదాస్ పేరు పెట్టారు. కాళిదాస్ సంచారిణి దీపశిఖి. సార్ సార్ ఇప్పుడిప్పుడు కాదు సార్, గత 10 సంవత్సరాలుగా ఈ సార్ నాకు చాలా పరిచయం. అతని కవిత్వం ద్వారానే పరిచయం అయ్యారు. కాళిదాస్ గారు చాలా బాగా రాస్తారు. సంతోషం. ఇలాంటి వాళ్ళ శిక్షణ చాలా అవసరం కాబట్టి చెప్పగానే అప్పటి నుంచి కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎన్ని పనులు పక్కన పెట్టేసి శిక్షణ వింటూ ఉంటారు. సంతోషం. ఇప్పుడు కూడా ఆఫీస్ లోంచి అటెండ్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఆఫీస్ లో మీకు సమయం సార్ సండే కాస్త ఫ్రీగానే ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. చాలా సంతోషం. మీరు ఆఫీసులో డ్యూటీలో ఉండి మరి ఇంత ఆసక్తి కనపరుస్తున్నారు అని అంటే గొప్ప విషయం. జైల్లో శాఖలో చాలా సంతోషం. కాళిదాస్ అంతటి వారు కావాలి. అంత కావడం అసాధ్యం కానీ సార్ కొంచెం ప్రయత్నం చేస్తాను సార్. కాస్త అదే అంటే మన కష్టం లే కానీ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు సార్. ఇప్పుడు కొత్త అలంకారాలు, కొత్త ప్రమాణాలు ఉంటాయి కదా. కాళిదాసు రోజుకు జయంతికి ధన్యవాదాలు. కొత్త మిత్రుల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కనుక. సార్ మేడం అదే అంటున్నారు మేడం. సంతోషం. ఈరోజు చాలా మంచి టాపిక్ సార్, అలంకారాలు అంశం. అంతకంటే ఆసక్తికరంగా చెప్పారు. 2 గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అందరూ విన్నాయే కదా అనేది కొంచెం నాకెక్కడో అందరికి తెలిసినే మళ్ళీ చెప్తున్నా కదా అని. కాకపోతే ఉదాహరణలు కొత్తవి అంతేగమ్మా. అంతే సార్. అందరూ విన్నవే అయినా సిద్ధారెడ్డి సార్ చెప్పే తీరే వేరు కదా. థ్యాంక్ యూ. మోహన్ సార్ అన్నట్టుగా ఆల్రెడీ